మరి ఇదేం పరిపాలన అండి? పరిపాలన అంటే మీ నాన్నగారికి నీకు చాలా తేడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకోవచ్చు? ధైర్యంగా ఒకటే చెప్పగలదు, నేను చేసుకోవచ్చు ఈ కంపెనీ. ఆయన ఇచ్చేది ప్రజలకి ఈతకాయలు ఇస్తున్నాడు, ప్రజల దగ్గర నుంచి తాటికాయలు తీసుకుంటున్నాడు. ప్రతి మనిషికి మన ఆంధ్ర మీద ప్రతి మనిషికి ప్రతి ఇంటి ఒక మనిషికి లక్ష అప్పుబడింది. బ్రాహ్మణ కార్పొరేషన్లు లేవు, వరకు చైర్మన్లు ప్రకటించుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఏముందని? మద్యపాన నిషేధం అనేది పచ్చి అబద్ధం అండి ఆయన చెప్పింది. అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు, మడం తిప్పాడు. ఈ రోజు మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతానన్నాడు. కానీ మద్యాన్ని అత్యధిక రేటుగా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. ఆయన చేసేది కరెక్ట్ కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరల గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రతి వస్తువు, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, కందిపప్పు, నూనె, ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. ఒకటి సంక్షేమ పథకాలు అంటున్నాడు. ఆయన ఇచ్చేది ప్రజలకి ఈతకాయలు ఇస్తున్నాడు, ప్రజల దగ్గర నుంచి తాటికాయలు తీసుకుంటున్నాడు. ఆ సంక్షేమ పథకాలు ఏం కాదయ్యి. ఎడం చేత్తో ఇస్తున్నాడు, కుడి చేత్తో ఇస్తున్నాడు, ఎడం చేత్తో తీసేసుకుంటున్నాడు. అందరూ మాకు ఇస్తున్నారు అన్నారు. ఏమి ఇస్తున్నాడు సార్ ఆయన? ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇవ్వట్లా. మన డబ్బులే మనకి ఇస్తున్నాడు ఆయన. మనం కట్టే పన్నుల రూపాయలు వచ్చేదే మనకి ఆయన ఇస్తున్నాడు. మనకి ఆయన జేబులో డబ్బులు, ఆ నాన్న తల్లిదండ్రుల డబ్బులు మనకేం ఇవ్వట్లేదుగా. మన డబ్బులే మనకి ఇస్తున్నాడు. దానికి ఇస్తున్నానంటే ఏమి ఇస్తున్నాడు ఆయన? అందరికీ మొత్తానికి అయిపోయింది. ఆయన ఏదో డబ్బులు ఇస్తున్నట్టు అయ్యి చెప్పాడు. కానీ ఆయన పెంచిన ధరలు, ఖర్చులు, ఆయన ఏం ఇండస్ట్రీకి మనకేం తీసుకొచ్చాడు? ఏమన్నా కంపెనీ తీసుకొచ్చాడా? ఒక చదువుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఒక ఉద్యోగాలు ఇప్పించాడా? ఏమీ లేదు. అప్పు తీసుకొచ్చి మనకి పెడితే ఎంతకాలం బతుకుద్ది? మొత్తం ఇప్పుడు మద్య నిషేధం అని చెప్పేసి మొత్తం మద్యం రేట్లన్నీ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి డబల్ రేట్లు పెట్టేసి చాలా మంది దానివల్ల ఎంతో మంది బ్రెయిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు, నేనే హాస్పిటల్ నాకు రిఫర్ చేస్తే నేను తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 వీక్ 10 డేస్ హాస్పిటల్ నుంచి చనిపోయిన వాళ్ళు 70% ఉంటే ఏదో బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు కోలుకున్న వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉండరు. ఒక కంపెనీ తీసుకురాలా మనకి? ఒక కంపెనీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు మనకి? ఫాక్స్ కానీ, కియా కానీ, మనకి ఫిషరీస్ కానీ, మనకి ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇన్ని తీసుకొచ్చారు చంద్రబాబు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొచ్చారు? ధైర్యంగా ఒకటే చెప్పగలదు, నేను తీసుకొచ్చాను ఈ కంపెనీ. అండ్ లాస్ట్ టైం మనకి అమెజాన్ వచ్చింది, తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మనకి ఏమైనా ఇచ్చాడా? ఏమీ లేదు. ఐటీ డిపార్ట్మెంట్ అంటే కేటీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ అమర్నాథ్ అంటే గుడ్డు అది అని మాట్లాడతారు. ఇంకొకరి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోండి. దానికి మనకి ఏమీ లేదు. సంక్షేమ పథకం అంటే అప్పు తీసుకొస్తాను, 2 రోజులు అప్పు తీసుకొచ్చి మనకు పెడతారన్న, పోతే ఇచ్చుకుంటువి. మళ్ళీ నీకు వచ్చి 5,000 వచ్చి ఇన్కమ్ కావాలి కదా నీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ బ్రతకడానికి అన్ని ఇప్పుడు రోడ్ ట్యాక్స్ అంటాడు, బాత్రూమ్ అంటాడు, అవి అంటాడు, చెత్త పన్ను అంటే ఇన్ని పనులు ఇవన్నీ ఎవడు కడతాడు? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దెబ్బతాడు, 90 రూపాయలు మన మీద అప్పు పడుతుంది. ప్రతి మనిషికి మన ఆంధ్ర మీద ప్రతి మనిషికి ప్రతి ఇంటి ఒక మనిషికి లక్ష అప్పు పడింది. 5 ఉంటే 5 లక్షలు అప్పు పడింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ప్రతి మనిషికి పడింది. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది? ఏమీ జరగల. మన రాష్ట్రము 10 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. అమరావతి చంద్రబాబు గారు ఇటుక కూడబెట్టి అందరం ప్రజలకి మంచి చేసి ప్రజల ద్వారా అమరావతి కట్టిస్తే నువ్వు దాన్ని ఇంకా కన్స్ట్రక్ట్ డెవలప్ చేయకపోగా ఉన్నదాన్ని కూల్ చేసాను. అది ఉన్నదాన్ని ఇప్పుడు మనకి ఒక్కసారి చెప్పను, వాళ్ళకి మన క్యాపిటల్ లేదు. వాళ్ళకి ఒక మాట్లాడుతా క్యాపిటల్ లేదు వాళ్ళని చెప్పండి. క్యాపిటల్ లేదు, చెప్పలేరు. మన డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేసిన చెప్పమని. నేను అమ్మఒడి ఇచ్చినాను, నేను ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చినాను, నాయ బ్రాహ్మణ్స్కి ఇచ్చినాను, బ్రాహ్మణ్స్కి ఇచ్చినాను, చర్చి వాళ్ళకి ఇచ్చినాను, డబ్బులు చేస్తుండు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చాడు? అప్పు తీసుకొచ్చి ఇచ్చిండు. రాష్ట్రం అంతా నానా రకాలుగా బస్సు బట్టి ఇచ్చేసి రాష్ట్రంలో బతకడానికి లేదు, యువతకు లేదు. ప్రతి కుటుంబాలు ఈ దేశం మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుండే. ఇంకేముంది ఈ రాష్ట్రంలో? సంక్షేమ పథకాలు 4 అందితే సరిపోద్దా? 100 మందిలో 4 కింద ఆ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళెవరో ఉంది. ఆ కార్పొరేషన్ నిధులు లేవు, పంచాయతీ నిధులు లేవు. వరకు చైర్మన్ నిర్ణయించుకున్నాడు, వాళ్ళేదో ఆ పక్కన పెట్టుకున్నాడు. వాళ్ళకి జీతాలు ఇస్తుండో లేదో, చైర్మన్ అనేక వాళ్ళ ఆనందం మీద ఉండరు. కానీ ఆ చైర్మన్ బీసీ లేదు, ఓసీ లేదు. ఏ చైర్మన్ పదవుల్లో బ్రాహ్మణ కార్పొరేషన్లు లేవు, వరకు చైర్మన్లు ప్రకటించుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఏముందని? నిత్యావసర వస్తువులు ఎవడు కొని తినే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో రాజధాని అనేది నాశనం చేశాడు. 70,000 మంది ప్రతిరోజు జరిగేది. దాంట్లో సంపద కూడేది, ఎంతమందికో ఉపాధి కలిసేది, చుట్టుపక్కల భూములు రేస్ట్ వచ్చేది, రెవెన్యూ విపరీతంగా వచ్చేది. 1,500కి ఇసుక ఇచ్చేది, దాన్ని సర్వనాశనం చేశాడు. ఒకటి ఉచితం అంటే 36 వస్తువుల మీద పడదు దాని భారం.
బాగుందని జనాలు చెప్పుకుంటున్నారు, చూస్తున్నారు ఎలా ఉంది ఏంటనేది చెప్తూ ఉన్నారు. ఎంత దరిద్రంగా చేస్తున్నాడు ఏంటనేది జనాలు చూస్తున్నారు. త్వరలో 2024లో టైం కోసం జనం వెయిట్ చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నారండి, ఎంత ఇస్తున్నారు, ఎంత దోచుకుంటున్నారు వెనకమాల నుంచి అనేది కూడా చూడాలి కదా. ఇచ్చేది 10,000 ఇస్తే వెనకమాల నుంచి 15,000 దొబ్బుతున్నాడు. 30 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాలు ఉంటాడు ఈయన. అట్లా చెప్పుకుని బతకడం తప్ప జనాల్లో అది లేదు. జనాలను భయభ్రాంతులను చేసి వాలంటీర్లతో బెదిరించి పథకాలు ఆపుతారు కాబట్టి ఇన్నాళ్ళు జనం సైలెంట్గా ఉన్నారు. ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. 2024 ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూపించాలి. చేశారుగా నూడిల్స్ బళ్ళకి, ఫిష్ ఆంధ్రాకి, వీటికి జాబ్ క్యాలెండర్లు వదులుతూనే ఉన్నారు కదా. మరి ఆ జాబులు తెచ్చారు కదా, దాన్నే జాబ్ క్యాలెండర్లు అంటున్నారు. మరి వచ్చిన కంపెనీలు పోయినాయి, వచ్చిన నిరుద్యోగులు అసలు ఇక్కడ ఉద్యోగాలు చేయకుండా బెంగళూరు, హైదరాబాద్ సిటీలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర ఈ కుర్రోళ్ళకి. దగ్గర 42 సంవత్సరాలు సీనియర్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఘోరంగా కనీసం కూడా ప్రజలకి మరి ప్రతిది కూడా చెత్త మీద పన్ను కానీ, ఇంటి పన్నులు కానీ, బస్ ఛార్జీలు కానీ, మరి అనేక రకాల కరెంటు బిల్లులు కానీ అనేక రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ నాన్నగారికి ఇతనికి చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఎక్కడ చచ్చిపోయి ఉన్నాడో కానీ రూపాయలు దగ్గర 60-70% ప్రజలకి చాలా మేలు చేశాడు. దాన్ని పెట్టి ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తూ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1983, 82లో 84లో పార్టీలోకి వస్తూ జరిగింది. అంటే నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానంటున్నారు సార్. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు? 10,000 ఇస్తున్నాడు, మరి 15,000 ఇస్తున్నాడు, ఆటోలు 10,000 ఇస్తున్నాడు. కనీసం వాళ్ళు పోలీసు వారి కేసులు ఎన్నో రకాలుగా మరి 5,000, 10,000. మరి ఇదేం పరిపాలన అండి? పరిపాలన అంటే మీ నాన్నగారికి నీకు చాలా తేడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మీ నాన్నగారికి ఇద్దరూ మరి రాష్ట్రానికి చాలా మేలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పరిపాలన చేస్తాడు. అతను ఎప్పుడు కూడా ప్రజల ముందు ఉండి ప్రజల్లో కలిసి చంద్రబాబు నాయుడు గారు అసలు సామాన్య మానవుడు బతకలేకపోతున్నాడండి. మధ్యతరగతి కుటుంబాలు నాశనం అయిపోతున్నారు. మరి మందు తాగి జనాలు ఎంతోమంది చచ్చిపోవడం జరుగుతుంది. అనేక రకాలుగా నువ్వు చూస్తానికి 10,000 వేస్తున్నావు. 10,000 ఏం పనికి వస్తాయి? కనీసం ఒక లోన్ ఉందా? గతంలోని మరి ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరికి కూడా లోన్లు ఉండే. కనీసం 5 లక్షల రూపాయలు చదువుకున్న లోన్ పెట్టుకుంటే కనీసం గవర్నమెంట్ తరపున 2.5 లక్షలు ఇస్తుంది. ఆ 2.5 లక్షలు అనేది మీరు తీశారు, 10,000 ఇస్తున్నారు. 10,000 ఎందుకు పనికి వస్తాయి? 2 రోజులు, ఒక వారం రోజులు ఖర్చులు సరిపోతాయి. వాడు మంది తాగాడు అంటే భార్య దగ్గర 10,000 వచ్చినాక ఇటీ అని చెప్పి తాగి వాడు జలసాలు చేసుకుంటున్నాడు. సామాన్య మానవుడు ఈ రాష్ట్రంని బతకలేడు.